నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, అదే సమయంలో కాస్త ఆశ్చర్యం కలిగించే అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఆధారాల ప్రకారం ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉండే ఉత్తర కొరియాలోని తీవ్రమైన సామాజిక నియమాలు ఎలా ఉంటాయి, అక్కడి ప్రజల జీవితాలను కంట్రోల్ చేయడానికి వాడే అసాధారణమైన సిస్టమ్స్ ఏమిటి, వీటన్నింటినీ ఈ వివరణలో మనమొక సిస్టమాటిక్ పద్ధతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వివరణలో మనం 6 ముఖ్యమైన అంశాలను కవర్ చేయబోతున్నాం. అవి: 1 ప్రజాస్వామ్య భ్రమ, 2 చారిత్రక మూలాలు, 3 నిత్య జీవితంపై కంట్రోల్, 4 3 సామాజిక వర్గాలు, 5 వ్యక్తి ఆరాధన, మరియు చివరగా 6 గోప్యత యొక్క గోడ. ముందుగా మొదటి అంశం ప్రజాస్వామ్య భ్రమ గురించి మాట్లాడుకుందాం. ఉత్తర కొరియా అధికారిక పేరు వింటే మీరు బహుశా ఆశ్చర్యపోవచ్చు. దాని పేరు డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. అవును, పేరులో ప్రజాస్వామ్యం ఉంది. కాని వాస్తవానికి అక్కడ నడిచేది పూర్తిగా సింగిల్ పార్టీ రూల్. కిమ్ జాంగ్ ఉన్ నాయకత్వంలోని ఆ అధికార పార్టీకి పౌరులు తమ సంపూర్ణ విధేయతను చూపించడం అక్కడ మ్యాండేటరీ. ఒకవేళ అలా చేయకపోతే తీవ్రమైన పరిణామాలు, జైలు శిక్షలు తప్పవని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ 1 అనే నంబర్కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అక్కడ క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి, కానీ బ్యాలెట్ పేపర్ మీద ఓటు వేయడానికి ఒకే ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంటుంది. అలాగే దేశం మొత్తం మీద వార్తలు లేదా వినోదం కోసం ఒకే ఒక్క ప్రభుత్వ టీవీ ఛానల్ మాత్రమే ఉంటుంది. దీని బట్టి చూస్తే ఇది ప్రజల విధేయతను పరీక్షించే ఒక వ్యవస్థే కాని నిజమైన ప్రజాస్వామ్యం కాదని మనకు అర్థమవుతుంది. ఇక 2వ అంశం, అసలు ఆ దేశం ఇలా ఎందుకు మారింది, దాని చారిత్రక మూలాలేంది? ఒక్కసారి మనం గతంలోకి వెళితే 1945లో 35 సంవత్సరాల జపనీస్ పాలన ముగిసిన తరువాత కొరియా 2 ముక్కలైంది. అమెరికా మరియు అప్పటి సోవియట్ యూనియన్ల ప్రభావంతో అది ఉత్తర దక్షిణ కొరియాలుగా విడిపోయింది. 1948లో కిమ్ ఇల్ సంగ్ ఉత్తర కొరియాకు నాయకుడయ్యాడు. ఆ తర్వాత 1950లో మొదలైన కొరియన్ యుద్ధం ఈ 2 దేశాల మధ్య శత్రుత్వాన్ని శాశ్వతం చేసింది. ఆ శత్రుత్వమే ఇప్పటికీ కొనసాగుతోంది. 3వ అంశం, రోజువారీ జీవితంపై నియంత్రణ. అక్కడి ఆంక్షల లిస్టు వింటే నిజంగా షాక్ అవుతాం. మనం ఇష్టమొచ్చినట్లు జుట్టు కత్తిరించుకోవడానికి లేదు, ప్రభుత్వ ఆమోదం ఉన్న హెయిర్ స్టైల్స్ మాత్రమే ఫాలో అవ్వాలి, బ్లూ జీన్స్, విదేశీ బ్రాండ్ లోగోలున్న బట్టలు, చివరకు హాట్ డాగ్స్ లాంటివి కూడా బ్యాన్ చేశారు. ఇక దక్షిణ కొరియా టీవీ షోలు చూస్తే ఏకంగా లేబర్ క్యాంపులకు పంపుతారు. మరో విచిత్రమేంటంటే ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాలన్నా, కనీసం ఒక సైకిల్ నడపాలన్నా కూడా స్పెషల్ పర్మిషన్, నంబర్ ప్లేట్, అలాగే డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. టెక్నాలజీ విషయానికి వస్తే మనం ప్రతిరోజు వాడే గ్లోబల్ ఇంటర్నెట్ అక్కడ ఉండదు. దాని స్థానంలో ఇంట్రానెట్ అనే వ్యవస్థ ఉంటుంది. అది పూర్తిగా ప్రభుత్వ కంట్రోల్లో, వాళ్ల నిఘాలోనే నడుస్తుంది. పౌరులు ఫోన్లలో ఏం చూస్తున్నారో ఎల్లప్పుడూ మానిటర్ చేస్తారు. దీనివల్ల బయటి ప్రపంచంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో అక్కడి సాధారణ పౌరులకు అస్సలు తెలియదు. వాళ్ల మీడియా అంతా 24 గంటలు ఆ దేశ నాయకుడిని కీర్తించడానికే పరిమితమవుతుంది. ఇప్పుడు 4వ అంశం, సాంగ్బన్ అని పిలిచే 3 సామాజిక వర్గాల వ్యవస్థ. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే ఒక వ్యక్తి సమాజంలో ఏ స్థాయిలో ఉండాలనేది వారి పూర్వీకుల చరిత్ర డిసైడ్ చేస్తుంది. మొదటిది కోర్ వర్గం. ఇందులో ప్రభుత్వానికి విధేయులుగా ఉన్నవారుంటారు. వీరికి ఉన్నత ఉద్యోగాలు, మంచి రేషన్ అందుతాయి. రెండవది వేవరింగ్ వర్గం. వీరు సాధారణ మధ్యతరగతి పనులు చేస్తుంటారు. కాని మూడవది హాస్టైల్ వర్గం. అంటే వీరి పూర్వీకులకు ఎప్పుడో మత విశ్వాసాలు ఉన్నా లేదా దక్షిణ కొరియాతో లింక్స్ ఉన్నా సరే, ప్రస్తుత తరానికి ఎలాంటి తప్పు చేయకపోయినా అత్యంత కష్టమైన పనులు అప్పగిస్తారు. ఇందాక మనం 1 అనే నంబర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ 3 గురించి తెలుసుకోవాలి. ఉత్తర కొరియాలో అత్యంత కఠినమైన నియమాల్లో ఇదొకటి. 3 తరాల శిక్ష. ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదా కనీసం అలా అనుకుంటున్నారని ప్రభుత్వం అనుమానించినా ఆ తప్పు చేసిన వారితో పాటు వారి పిల్లలకు, భవిష్యత్తులో పుట్టబోయే వారి మనవళ్లకు, అంటే వరుసగా 3 తరాలకు జైలు శిక్ష పడుతుంది. ఇది నిజంగా ఊహించడానికే భయంగా ఉంటుంది కదా. ఇక 5వ అంశం, కల్ట్ ఆఫ్ పర్సనాలిటీ, అంటే నాయకులను దేవుళ్లలా ఆరాధించడం.
కిమ్ కుటుంబం పట్ల పౌరులు చూపించాల్సిన భక్తి, గౌరవం మామూలుగా ఉండదు. ఆ కుటుంబం గురించిన 10 సూత్రాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బట్టిపట్టాలి. ఇళ్లల్లో ఉన్న నాయకుల ఫోటోలను పవిత్రంగా, ఎలాంటి మురికి లేకుండా చూసుకోవాలి. 17 ఏళ్లు రాగానే యువతీ యువకులు అందరూ సైనిక సేవ చెయ్యాల్సిందే. అన్నింటికంటే విచిత్రమేమిటంటే, నాయకుల మరణ వార్షికోత్సవాల సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏడవాలి. ఒకవేళ నమ్మకంగా ఏడుస్తున్నట్లు కనిపించకపోయినా ఈ నియమాలను అతిక్రమించినా మరణశిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని ఆధారాలు చెప్తున్నాయి. అంతేకాదండి, మనం ఎప్పుడూ వాడే ఇయర్ క్యాలెండర్ అక్కడ చెల్లదు. వారి సొంత జ్యూషే క్యాలెండర్ దేశ వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ పుట్టిన 1912వ సంవత్సరం నుండి మొదలవుతుంది. అంటే ఈ క్యాలెండర్ లెక్కల ప్రకారం ఇప్పుడు వారికి నడుస్తున్న సంవత్సరం 113 అన్నమాట. కాలం అనే భావనను కూడా ఆ నాయకుల చుట్టూ తిరిగేలా మార్చేశారు. ఇక చివరిగా 6వ విభాగం, గోప్యత యొక్క గోడ. ఒక పక్క ప్రపంచ దేశాలనే టెన్షన్ పెట్టే అణ్వాయుధాలు ఆ దేశం దగ్గర ఉన్నాయి. శాటిలైట్ల ద్వారా ఎప్పుడూ నిఘా పెడుతూనే ఉంటారు. అయినా సరే ఆ దేశం లోకల రోజువారీ జనజీవనం అసలు ఎలా ఉందో 100% ఖచ్చితంగా ఎవ్వరికీ తెలీదు. మూలాల ప్రకారం ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ నియమాలు, పరిస్థితులన్నీ కూడా 1953 ఆ టైంలో అక్కడి నుండి ఎలాగోలా ప్రాణాలతో బయటపడినవారు చెప్పిన అనుభవాల ఆధారంగా మనకు తెలిసినవే. సో ఇదంతా విన్నాక మనకొచ్చే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే. ఇన్ఫర్మేషన్ అంతా కఠినంగా కంట్రోల్ చేస్తూ, బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా సరిహద్దులు మూసేసిన ఈ పరిస్థితుల్లో, నేడు ఈ క్షణంలో ఆ దేశ సరిహద్దుల వెనుక అసలు వాస్తవమేమిటి? బహుశా మనకు తెలిసిన దానికంటే ఇంకా తీవ్రమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా.